కర్ణాటకకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం. కర్ణాటకలో ప్రస్తుతం ఏదైతే క్రిందటిసారి హిజాబ్ వివాదం, పరీక్షల టైంలో స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళేటప్పుడు కావాలని హిజాబ్, బురకా ధరించి వెళ్ళడం. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు అక్కడ స్కూలోళ్ళు నిరాకరిస్తే వీళ్ళు యాజిటేషన్ చేయడం. అప్పుడు ఎస్డీపీఐ, పిఎఫ్ఐ కలిసి దాన్ని యాజిటేట్ చేయడం. దానికి అనుగుణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవును వాళ్ళ మతాచారాల ప్రకారం దుస్తులు ధరిస్తే మీరు ఎలా చేయాల్సిందే అంటాం. బీజేపీ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తూ చట్టం చేయడం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ మతాచారాల ప్రకారం అనుమతించమంటం ద్వారా మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్లు సాధించేటటువంటి ప్రయత్నం చేయడం, మైనార్టీల బుజ్జిగింపుది నడుస్తోంది. ఇప్పుడు కాలేజీలు, స్కూళ్ళు తెరుస్తున్నారు. మళ్ళీ ఎవరికి వాళ్ళు యూనిఫామ్ లేకుండా బురకాలతోనూ హిజాబులతో వస్తున్నారు ముస్లిం అమ్మాయిలు. దాంతో హిందూ సంఘాలు అక్కడ శ్రీరామ్ సేన వాళ్ళు తాజాగా కాషాయ కండవాలు పట్టుకుని కాలేజీల దగ్గర కూర్చుంటున్నారు. హుబ్లీ ప్రాంతంలో, తర్వాత మ్యాంగ్లూరు ప్రాంతంలో వీళ్ళు ఈ కాషాయ కండవాలు పట్టుకుని కాలేజీల దగ్గర ఉంచుకుని ఒప్పుకునే ఆడపిల్లల్ని మీరు ఇది భుజాన వేసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు. 70% అవి భుజాన వేసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.